వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్ శ్రావణి. మాజీ సీఎం జగన్ తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ పై సంతకం చేయాలా? మొన్నటిదాకా సీఎం హోదాలో నేరుగా వెళ్లిన జగన్ కు ఇప్పుడు నిబంధనలు అడ్డుపడతాయా? ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేకుంటే బేఖాతరు చేస్తారా? ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా తిరుమల దర్శనానికి వెళ్తున్న అన్య మతస్థులు ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది దాదాపుగా అందరి విషయంలోనూ జరుగుతూ వస్తుంది. కాకపోతే ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తుల విషయంలో టీటీడీ అధికారులే వారి వద్దకు వెళ్లి డిక్లరేషన్ మీద సంతకం తీసుకుంటారు. అంటే హిందూ మతాన్ని తాము గౌరవిస్తున్నట్లుగా డిక్లరేషన్ తీసుకుంటారు. ఇందులో పెద్దగా వివాదం ఏమీ లేదు. ఇప్పుడు జగన్ విషయంలో ఇదే వివాదం కాస్త రాజుకుంటుంది. జీవో ఎంఎస్ నెంబర్ 311 రెవెన్యూ ఎండోర్మెంట్స్ రూల్ నెంబర్ 16 ప్రకారం జగన్ అన్య మతస్థుడా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తే ఆయన తన రికార్డులో క్రిస్టియన్గా పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తరువాతే ఆయన తిరుమలేశుని దర్శనం కోసం వెళ్లాలని పురంధేశ్వరి హెచ్చరిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఇలాంటి డిక్లరేషన్ ఏమీ ఇవ్వలేదు కదా అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో తలెత్తుతుంది. అయితే ముఖ్యమంత్రి రాష్ట్ర పాలకుడు కాబట్టి రాష్ట్రానికి రాజులాంటి వారు. అప్పుడు ఆలయంలోకి వెళ్ళడానికి పెద్దగా నిబంధనలేవి అడ్డురావు. అయినా కూడా గతంలో కొంతమంది ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ సీఎం కాదు కాబట్టి, అన్య మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నిబంధనలు, చట్టాలు, జీవోలు అనేవి ప్రామాణికం కాదు. హిందూ మతాన్ని, తిరుమలేశుని గౌరవిస్తారా లేదా అన్నదే ముఖ్యం. అందులోనూ ఇప్పుడు లడ్డూ కల్తీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తిరుమల దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో ఈ నిబంధనలన్నీ ముందుకు వస్తున్నాయి. తాను తిరుమలేశుని గౌరవిస్తున్నట్లు సంతకం చేయటంలో పెద్దగా తప్పు లేదు. కానీ చేయకపోతేనే ఈ విమర్శలు మరింత జటిలమయ్యే అవకాశం ఉందని వైసీపీ నేతలు గుర్తించాలి.